హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ను స్వీటీ ప్రపంచం. మీరందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు వీడియోలో వచ్చేసి చిన్న పిల్లలకు మొదటిగా పైపళ్ళు వస్తే మేనమామ చేత తన్నిస్తారు కదా, ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తారు. మా చిన్నుగాడికి పైపళ్ళు వచ్చాయి. మేము ఎలా చేసాము అనేది మీతో షేర్ చేసుకుంటున్నాము. రోలును శుభ్రంగా కడుక్కొని ఆరిన తర్వాత పసుపు, కుంకుమ, ముగ్గుతో అలంకరించుకోవాలి. ఇలా తన్నడం అనేది గురువారం కానీ ఆదివారం కానీ చేయాల్సి ఉంటుంది. ముందుగా రోలులో బియ్యం పోసుకోవాలి. అడుగున కొన్ని బియ్యం పోసుకుంటే సరిపోతుంది. ఈ పోసుకున్న బియ్యంలో మనం ఎండు కొబ్బరి చిప్ప పెట్టుకోవాలి. ఈ ఎండు కొబ్బరి చిప్ప మరియు దీనిలో వేసే కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె ఏదైనా కానీ వేయొచ్చు. ఈ ఎండు కొబ్బరి చిప్ప మరియు ఇందులో వేసే కొబ్బరి నూనెను మేనమామే తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే పైపళ్ళు వచ్చిన అల్లుడిని కానీ మేనకోడల్ని కానీ చూడకూడదు కాబట్టి పళ్ళు తన్నేంత వరకు మధ్యలో అడ్డుతెరగా కండవను పెడతారు కదా, ఆ కండవను కూడా మేనమామే వచ్చేటప్పుడు తీసుకురావాల్సి ఉంటుంది. వచ్చేటప్పుడు ఎండు కొబ్బరి చిప్ప, కొబ్బరి నూనె, మధ్యలో అడ్డుతెరగా పెట్టడానికి కండవను మరియు మేనల్లుడికి బట్టలను అమ్మమ్మ వలనగా మేనమామ తీసుకొని వస్తాడు. అలాగే తన్నిన తర్వాత మేనల్లుడు వాళ్ళు మేనమామకి బట్టలు పెట్టాల్సి ఉంటుంది. తన్నడం అయిపోయిన తర్వాత మేనమామ స్నానం చేసి ఆ కొత్త బట్టలు కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మేనల్లుడికి కూడా వాళ్ళు తీసుకొచ్చిన కొత్త బట్టలు కట్టుకోవాలి. మా చిన్నుగాడు నిద్రపోవడం వల్ల చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇలా తూర్పు దిక్కుకు తిరిగి మధ్యలో కండవను అడ్డుతెరగా పెట్టి ఎదురెదురుగా కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత మేనమామ వచ్చేసి కుడి కాలు బొటని వేలుతో పళ్ళు వచ్చిన దగ్గర ఆనించాలి. తన్నటం అంటే తన్నటం కాదు, ఎక్కడైతే పైపళ్ళు వస్తాయో ముందు పైపళ్ళు వస్తాయి కదా, అక్కడ మేనమామ యొక్క బొటని వేలుతో కుడికాలు యొక్క బొటని వేలుతో ఆ పళ్ళ దగ్గర ఆనించాల్సి ఉంటుంది. ఇలా నూనెలో కాలు వేలు ముంచి 3 సార్లు అలా పళ్ళు వచ్చిన దగ్గర ఆనించాలి. ఇలా 3 సార్లు చేయాల్సి ఉంటుంది. అయిపోయిన తర్వాత మేనమామ అక్షింతలు వేసి మేనల్లుడిని ఆశీర్వదించాలి. అలాగే మనం పిలిచిన వారిని కూడా బాబుకి అక్షింతలు వేసి ఆశీర్వదించమని చెప్పాలి. బాబుకి వారి ఆశీర్వచనం ఇవ్వాలి. తర్వాత బాబు చేత వారికి తాంబూలం ఇప్పించాలి. ఇలా 3 లేదా 5 ఇప్పించడం మంచిది. తరువాత బాబుని కూర్చోబెట్టి కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి కొబ్బరికాయను తలగుంట తిప్పేసి రోటి దగ్గర కొబ్బరికాయను కొట్టాలి. ఆ కొట్టిన కొబ్బరికాయను బాబు పైగుంట వెనక్కి విసిరేయాల్సి ఉంటుంది. తరువాత ఆ ఎండు కొబ్బరి చిప్పలో ఉన్న నూనెను బాబు తలకు రాసి తలస్నానం చేపించాలి. అయిపోయిన వెంటనే రోలును శుభ్రం చేసి బియ్యము, ఆ ఎండు కొబ్బరి చిప్ప, నూనెను ఎవరు తొక్కని ప్లేస్లో ఒక చెట్టు కింద పెట్టి రావాలి. మా ఇంట్లో చిన్నుగాడి పన్ను తన్నడం ఇలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిన్ను స్వీటీ ప్రపంచం.